గుడ్ మార్నింగ్. సో, అనాలిసిస్ బై మెథడ్ ఆఫ్ జాయింట్స్ ఉంది ఇప్పుడు. సో, ఈ మెథడ్ ఆఫ్ జాయింట్స్‌లో ఆల్రెడీ మీకు కొన్ని స్టెప్స్ చెప్పాను. ఈ స్టెప్స్ ఫాలో అవుతేనే మీరు ప్రాబ్లమ్ చేయగలడం ఈజీ. సో, అందులో ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసరికి ఏం చేయాలి? ఫస్ట్ రియాక్షన్స్ ఫైండ్ ఔట్ చేయాలి. సో, రియాక్షన్స్ ఫైండ్ ఔట్ చేయాలంటే మూవ్‌మెంట్, ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్, సపోర్ట్స్ తీసుకోవాలి. ఆ తర్వాత జాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ జాయింట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలా ఉండాలంటే, ఆ జాయింట్ దగ్గర కేవలం 2 అన్నోన్ ఫోర్సెసే ఉండేటట్టు చూసుకోవాలి. సో, ఆ 2 అన్నోన్ ఫోర్సెస్ కూడా ఎలా ఉండాలి? సో, 2 అన్నోన్ ఫోర్సెస్ ఉండాలి. ఎందుకంటే 2 ఈక్వేషన్సే ఉన్నాయి కాబట్టి. సో, ఒకసారి జాయింట్ సెలెక్ట్ చేసుకోవడానికి తీసుకున్న తర్వాత, ఆ జాయింట్ దగ్గర ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో, ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత, మీరు ఏదో ఒక డైరెక్షన్ మీ అజంప్షన్ డైరెక్షన్ తీసుకుంటారు. సో, అజంప్షన్ డైరెక్షన్ తీసుకొని మీరు అనాలిసిస్ చేస్తే, ఒకవేళ ఆన్సర్ గనక పాజిటివ్ గనక వస్తే, మీరు తీసుకున్న డైరెక్షన్ కరెక్ట్. సో, ఆటోమేటిక్‌గా ఏ ప్రాబ్లమ్ లేదు. అదే ఒకవేళ మీరు తీసుకున్న ఆన్సర్ ఫైండ్ ఔట్ చేస్తే నెగెటివ్ గనక వస్తే, అంటే మీరు తీసుకున్న డైరెక్షన్ ఇన్‌కరెక్ట్. సో, డైరెక్షన్‌ని మార్చుకోవాలి. ఇది మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్స్ లాస్ట్ టైమ్ వరకు. ఓకే. సో, దాని మీద ఓ మోడల్ ప్రాబ్లమ్ నేను ఆల్రెడీ చెప్పాను. ఇది రెండో ప్రాబ్లమ్. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో, దీని తర్వాత ఇంకొక మోడల్ ప్రాబ్లమ్ నేనిప్పుడు చెప్తాను. సో, అది మీరు చూద్దురు. ఓకే. సో, డిటర్మైన్ ది ఒక ఒక ట్రస్ ఇచ్చాడండి. So determine the forces in the truss shown in figure which carries a horizontal load of 12 kilonewtons and a vertical load of 18 kilonewtons లోడ్ పడిందని అంటున్నాడు. సో దీనికి మీరు రియాక్షన్స్ ఫైండ్ ఔట్ చేయాలి. సో ఇదొక మోడల్ ప్రాబ్లమ్. సో ఈ మోడల్ ఏంటంటే ఇంతకుముందు ఇప్పటి వరకు వర్టికల్ లోడ్ ప్రాబ్లమే చూసారు. ఇక్కడ హారిజాంటల్‌గా ఒక హారిజాంటల్ లోడ్ అప్లై అవుతుంది. సో ఈ హారిజాంటల్ లోడ్ అప్లై అయినప్పుడు ఎలా రియాక్షన్స్ కనుక్కోవాలి అండ్ మెంబర్ ఫోర్సెస్ ఏమేమి ఫైండ్ ఔట్ చేయాలి, ఎలా ఫైండ్ ఔట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మూవ్‌మెంట్ అబౌట్ ఏ కానీ, మూవ్‌మెంట్ అబౌట్ బి గాని చేయాలి. ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. సో, సపోర్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మూవ్‌మెంట్ అబౌట్ ఏ ఈక్వల్ 0 ఆర్ మూవ్‌మెంట్ అబౌట్ బి ఆర్ మూవ్‌మెంట్ అబౌట్ సపోర్ట్స్ తీసుకొని ఈక్వల్ టు 0 చేయాలి. సో, చేసిన తర్వాత ఫస్ట్ ఈ మూవ్‌మెంట్ దగ్గర ఏమేమి ఈక్వేషన్స్ ఉన్నాయో చూద్దాం. ఈ ఈ పాయింట్ దగ్గర ఏమేమి నంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఏమేమి ఉన్నాయో ఆ ఫోర్సెస్ అన్నీ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చేస్తే మీకు మూవ్‌మెంట్ ఈక్విలిబ్రియం ఈక్వల్ టు 0 చేస్తారు. అయితే ఫస్ట్ వన్ ఫస్ట్ వచ్చేసి మూవ్‌మెంట్ అబౌట్ ఏ ఈజ్ ఈక్వల్ 0లో ఫస్ట్ ఆర్ఏ తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ పాయింట్ దగ్గర ఫోర్స్ ఉంది. బట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంటుందా? ఉండదు. ఇదే పాయింట్ దగ్గర ఇదే డైరెక్షన్‌లో ఫోర్స్ ఉంటుంది కాబట్టి 0 ఆర్ఏ ఇంటూ 0 సో 0 అందుకే ఎక్కువ శాతం ఆర్ఏ ఇంటూ 0 అనేది రాయరు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒక ఆహ్, సరే అది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇంకొక ఫోర్స్ ఉంది. ఆర్‌బి అనే వర్టికల్ రియాక్షన్ ఉంది. సో ఫోర్స్ ఇక్కడుంది. బట్ దాని పాయింట్ ఏమో ఇక్కడుంది. సో ఫోర్స్ ఇంటూ ఇక్కడ నుంచి ఫోర్స్ ఇంటూ టోటల్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి టోటల్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చేసి 4 మీటర్స్. దేర్‌ఫోర్ ఆర్‌బి ఇంటూ 4. సో దీన్ని మీరు మూవ్ చేస్తే దీన్ని ఈ ఈ డైరెక్షన్‌లో ఇది మూవ్ చేస్తే ఇది ఇలా యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. సో యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ అంటే మీరు జనరల్‌గా పాజిటివ్ తీసుకుంటే తీసుకోవచ్చు. ఓకే. సో పాజిటివ్ అయిపోయింది. ఓకే. ఇదొక ఫోర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమన్నా ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ ఒక వర్టికల్ లోడ్ ఒక 18 కిలోన్యూటన్స్ వర్టికల్ లోడ్ డౌన్ సైడ్ యాక్ట్ అవుతుంది. సో అది చూద్దాం. సో వర్టికల్ డౌన్ సైడ్‌లో ఇక్కడ ఒక 18 కిలోన్యూటన్స్ లోడ్ యాక్ట్ అవుతుంది. సో 18 కిలోన్యూటన్స్ కాబట్టి సో ఇక్కడ అగైన్ ఈ పాయింట్ దగ్గరే మూవ్‌మెంట్ అబౌట్ ఏ ఈజ్ ఈక్వల్ 0 చేస్తే సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఫోర్స్ ఇక్కడుంది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ టోటల్‌గా ఉన్నది 2 మీటర్సే. అగైన్ ఈ పాయింట్ దగ్గర ఫిక్స్ చేసి దీన్ని మూవ్‌మెంట్ ఈ దాని యొక్క డైరెక్షన్ ఆఫ్ మూవ్‌మెంట్‌లో మీరు రొటేట్ చేస్తే ఏమవుతుంది ఇది? క్లాక్ వైస్ అవుతుంది. ఇక్కడ ఫిక్స్ చేసి అంటే ఒక కంపాస్ గాని దాన్నేమంటారు ఉత్తరలేఖిని ఏ దగ్గర ఫిక్స్ చేసి సి దగ్గర ఈ డైరెక్షన్‌లో మూవ్ చేస్తే మీకు క్లాక్ వైస్ డైరెక్షన్ అనేది వస్తుంది. సో, క్లాక్ వైస్ ఇందాక యాంటీ క్లాక్ వైస్ అయితే పాజిటివ్ తీసుకున్నాం కాబట్టి సో, క్లాక్ వైస్ కాబట్టి నెగెటివ్ 18/2 ఓకే. ఇదైపోయింది. ఇంకేమున్నాయండి ఇంకా హారిజాంటల్ లోడ్ ఒక 12 కిలోన్యూటన్స్ లోడ్ యాక్ట్ అవుతుంది. సో, దీన్ని ఎలా చేయాలో చూద్దాం. సో, ఇదొక్కటి నేర్చుకుంటే అంతే కాన్సెప్ట్. సో, అగైన్ ఈ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ మూవ్‌మెంట్ అబౌట్ ఏ ఈజ్ ఈక్వల్ 0 చేస్తున్నాం. సో, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉండాలి. సో, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడి నుంచి ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఈ పాయింట్ రిఫరెన్స్‌గా ఈ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అండి? 1.5 ఓకే. సో, 12 ఇంటూ 1.5 అయిపోయింది. సో, ఈ పాయింట్ దగ్గర ఫిక్స్ చేస్తూ దీని మూవ్‌మెంట్ డైరెక్షన్‌లో గనక మీరు మూవ్ చేస్తే అదేమవుతుంది? అగైన్ క్లాక్ వైస్ డైరెక్షన్‌లో మూవ్‌మెంట్ అవుతుంది కాబట్టి సో, క్లాక్ వైస్ కాబట్టి అగైన్ మైనస్. సో, సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఆర్‌బి వాల్యూ వచ్చేస్తుంది. సో, ఆర్‌బి వాల్యూ వచ్చిన తర్వాత ఇంక నెక్స్ట్ ఆర్ఏ ఫైండ్ ఔట్ చేయడం చాలా ఈజీ. సో, మీకు ఓపిక ఉందంటే సో, దాన్ని కూడా మీరు ఆహ్, మూవ్‌మెంట్ అబౌట్ బి ఈజ్ ఈక్వల్ 0 చేస్తే మీకు ఆర్ఏ వచ్చేస్తుంది. లేదా సమ్మేషన్ అప్‌వర్డ్ ఫోర్సెస్ ఈక్వల్ డౌన్‌వర్డ్ ఫోర్సెస్ చేస్తే సో, ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ ప్లస్ ఆర్‌బి ఈజ్ ఈక్వల్ టు 18 వస్తుంది. దాని ఆర్ఏ 4.5 వచ్చేస్తుంది. సో, నెక్స్ట్ ఇంకా
సో హారిజాంటల్ లోడ్ ఒక లోడ్ యాక్ట్ అవుతుంది. సో హారిజాంటల్ లోడ్ ఒకటి ఒక హారిజాంటల్ లోడ్ ఉంది కదా! ఆ హారిజాంటల్ లోడ్ ఓకే. సో నెక్స్ట్ హారిజాంటల్ రియాక్షన్ గూడా వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నేను ఎస్ఎం కావచ్చు, ఎస్ఏ కావచ్చు, ఇంకే సబ్జెక్ట్ అయినా కావచ్చు. హారిజాంటల్ లోడ్స్ ఉన్నప్పుడు హారిజాంటల్ రియాక్షన్ డెవలప్ అవుతుంది. వర్టికల్ లోడ్స్ ఉన్నప్పుడు వర్టికల్ రియాక్షన్స్ డెవలప్ అవుతాయి. బట్ వర్టికల్ లోడ్స్ ఉన్నప్పుడు హారిజాంటల్ రియాక్షన్ అసలు డెవలప్ అవ్వదు. కావాలనుకుని ట్రై చేస్తే మీకు 0 వస్తుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఇక్కడ హారిజాంటల్ లోడ్ అప్లై అవ్వడం వల్ల మనకి హారిజాంటల్ రియాక్షన్స్ డెవలప్ అవుతాయి. ఇక్కడ మీకు హారిజాంటల్ లోడ్స్ హారిజాంటల్ లోడ్స్ వల్ల ఇక్కడ హారిజాంటల్ రియాక్షన్స్ డెవలప్ అవుతాయి. అయితే మీకు ఆల్రెడీ చెప్పాను. రోలర్ సపోర్ట్ దగ్గర కేవలం ఓన్లీ ఒకే ఒక వర్టికల్ రియాక్షనే ఉంటుంది. ఇటువైపు మూవ్‌మెంట్ ఉండదు. అంటే ఇటువైపు రెసిస్టెన్స్ ఏమి చేయదు. ఎందుకంటే మీరు ఇటువైపు లాగితే ఇక్కడ రోలర్స్ ఉన్నాయి కాబట్టి మూవ్ చేస్తే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ ఇటువైపు లోడ్ అప్లై చేసినా కూడా ఇది ఇటువైపు మూవ్ అవుతుంది గానీ, అక్కడే స్టేబుల్‌గా ఫిక్స్ అయ్యి ఉండదు. ఓకేనా? సో ఇటువైపు అంటే ఇటువైపు మూవ్ అవుతుంది. ఇటువైపు మూవ్ అంటే ఇటువైపు మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎటువంటి హారిజాంటల్ రియాక్షన్ ఉండదు. అందుకే హెచ్‌బి ఇక్కడ రాదు. ఓన్లీ హెచ్‌ఏ ఒకటే వస్తుంది. ఓకే. సేమ్ అగైన్ మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ గనుక తీసుకుంటేనేమో ఇది పాజిటివ్ అవుతుంది. ఓకే. సో, +12 అవుతుంది. ఓకే. సో, ఇంకా ఇక్కడ నెక్స్ట్ మూవ్‌మెంట్ అబౌట్ హారిజాంటల్ సమ్మేషన్ హారిజాంటల్ ఫోర్సెస్ ఈక్వల్ 0 చేస్తే ఇక్కడ ఒక ఇంగ ఇది లేదు. ఇంకా ఉన్నటువంటి హారిజాంటల్ రియాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్‌లో ఇలా తీసుకుందాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలీదు ఈ హారిజాంటల్ రియాక్షన్ ఈ డైరెక్షన్‌లో ఉందా? ఈ డైరెక్షన్‌లో ఉందో తెలీదు. అందుకని నేనేం చేస్తున్నాను దీన్ని కూడా అజంప్షన్ చేసుకొని చేస్తున్నాను. సో, 2 పాజిటివ్ ఎక్స్ డైరెక్షనే కాబట్టి ఇది ప్లస్ హెచ్ఏ ప్లస్ 12 0 ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకా హారిజాంటల్ ఫోర్సెస్ ఎక్కడేమన్నా ఉన్నాయా? ఇది వర్టికల్ లోడే, ఇది వర్టికల్ రియాక్షనే, ఇక్కడ ఉన్నది వెర్టికల్ రియాక్షనే. ఓకే. ఇంకేమీ లేవు. సో, ఉన్నది ఏంటి అంటే ఒక 12 కిలోన్యూటన్స్ ఒక హారిజాంటల్ లోడ్ అండ్ హెచ్‌బి అనేది 0 ఇంకా హెచ్ఏ అనే హారిజాంటల్ రియాక్షన్. ఈ రెండే ఉన్నాయి కాబట్టి సో, +12 0 సబ్స్టిట్యూట్ చేసి ఇటు తీసుకొస్తే ఏమొచ్చిందండి? మైనస్ వచ్చింది. సో, ఎప్పుడైతే మైనస్ వస్తే ఏమని చెప్పానండి? సో, మైనస్ వస్తే మీరు తీసుకున్న అజంప్షన్ డైరెక్షన్ మనం ఇది. సో, ఈ అజంప్షన్ డైరెక్షన్ ఇది. తీసుకున్న డైరెక్షన్ రాంగ్ అని చెప్పి మీరు డైరెక్షన్ ఇప్పుడు మార్చాలి. ఇది ఫైనల్ డైరెక్షన్. ఇది అసలైన డైరెక్షన్. అసలు ఉన్నటువంటి అది. సేమ్ మీకు టగ్ ఆఫ్ వార్ మనం చూస్తారు కదా! థర్డ్ ఆట. సో, మీరు ఇటువైపు లాగితే ఆటోమేటిక్‌గా దాని యొక్క రియాక్షన్ అనేది ఇటువైపు అపోజిట్‌గా ఉండాలి. సో, ఇండైరెక్ట్‌గా అలా కూడా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇంకా అనాలిసిస్ అంతా చేయకుండా. ఓకే. సో, ఇది కాన్సెప్ట్. ఫస్ట్ ఏం చేయాలి? రియాక్షన్స్ కనుక్కోవాలి. ఓకే. వెర్టికల్ లోడ్స్‌కి వెర్టికల్ రియాక్షన్స్ మాత్రమే వస్తాయి. అందుకే మీకు ప్రీవియస్ ప్రాబ్లమ్‌లో హారిజాంటల్ రియాక్షన్ గాని, హారిజాంటల్ ఫోర్స్ ఏమీ రాలేదు. అదే హారిజాంటల్ ఫోర్సెస్ ఉంటే వెర్టికల్ రియాక్షన్స్ ప్లస్ హారిజాంటల్ రియాక్షన్స్ 2 వస్తాయి. సో, అలా ఒకవేళ కావాలనుకుంటే మీరు హారిజాంటల్ ఫోర్సెస్ ఈక్వల్ 0 ప్రీవియస్ ప్రాబ్లమ్ చేస్తే ఒకవేళ మీరు ట్రై చేస్తే కూడా మీకు హెచ్ఏ ఈజ్ ఈక్వల్ 0 వస్తుంది. ఎందుకంటే హారిజాంటల్ ఫోర్సెస్ ఏమీ లేవు కాబట్టి హెచ్ఏ ఈజ్ ఈక్వల్ 0 వస్తుంది. ఏమి ఉండదు కాబట్టి 0 అయిపోతుంది. ఓకే. ఇది అయిపోయింది. ఇప్పుడు అసలు ప్రాబ్లమ్‌లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ జాయింట్ ఏ సెలెక్ట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ ఏ దగ్గర చూస్తే, జాయింట్ ఏ దగ్గర తీస్తే ఒక వర్టికల్ రియాక్షన్ ఉందండి. ఒక హారిజాంటల్ మెంబర్ ఏసీ అనేది ఉంది. ఒక ఇంక్లైన్డ్ మెంబర్ ఏముందది డి అనుకుంటా. ఒక ఇంక్లైన్డ్ మెంబర్ డి ఉంది. అండ్ ఇటు నుంచి ఒక హారిజాంటల్ రియాక్షన్ ఉంది. ఓకే. ఇది నోనే. హారిజాంటల్ రియాక్షన్ మనం కనుక్కున్నాం. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇది నోన్ పాయింటే. అండ్ ఆర్ఏ కూడా కనుక్కున్నాం. ఇది నోన్ వాల్యూయే. ఈ 2 నోన్ వాల్యూసే. ఇంకా మనకు తెలియనివి ఈ మెంబర్‌లో ఉన్న ఈ ఫోర్స్ తెలీదు. ఈ మెంబర్‌లో ఉన్న ఈ ఫోర్స్ తెలీదు. సో, ఈ రెండే మనకు తెలియదు కాబట్టి, సో, మనం ఈ జాయింట్ సెలెక్ట్ జేసుకోవచ్చు. సో, జాయింట్ సెలెక్ట్ జేసుకునేటప్పుడు ఏమని చెప్పాను? ఆ జాయింట్‌లో 2 అన్‌నోన్ ఫోర్సెసే ఉండాలి. అయితే ఇక్కడ మొత్తం టోటల్‌గా ఒక హారిజాంటల్ రియాక్షన్ ఈ డైరెక్షన్‌లో ఉంది. ఒక వెర్టికల్ డైరెక్షన్ అప్‌వర్డ్ డైరెక్షన్‌లో ఉంది. ఒక 2 ఇంక్లైన్డ్ ఫోర్సెస్ ఉన్నాయి. ఈ రెండిటికి డైరెక్షన్స్ తెలీదు. మనం అజంప్షన్ చేసుకుంటాము. సో, బట్ ఇక్కడ 2 అన్‌నోన్ ఫోర్సెసే ఉన్నాయి. ఈ 2 తెలిసిన ఫోర్సెసే. ఆల్రెడీ కనుక్కున్నాం ఇక్కడే. సో, ఈ 2 అన్‌నోన్ ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి జాయింట్ ఏ ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు దాని యొక్క అనాలిసిస్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఓకే. సో, ఇక్కడ ఆర్ఏ ఉంది, హెచ్ఏ ఉంది, ఇది డి ఉంది. ఓకే. సో, మీకు ఆల్రెడీ ఇది కూడా చెప్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను. సో, ఏంటంటే ఇప్పుడు నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తున్నా. అట్ జాయింట్ ఏ దగ్గర ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తున్నప్పుడు ఈ పార్ట్ వరకే ఉన్న ఫోర్సెసే కన్సిడర్ చేస్తాను. ఈ పార్ట్ వరకే ఉన్న ఏరియాసే, ఈ పార్ట్‌లో ఉన్నటువంటి ఫోర్సెసే కన్సిడర్ చేస్తాను. ఇక్కడ జాయింట్‌కి ఫోర్స్ ఏవి యాక్ట్ అవుతుందో ఇన్వర్ట్ చేసుకుందాం మీ ఇష్టం. సో, ఓన్లీ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అప్ టు ఈ పాయింట్ ఈ లెవెల్ వరకే తీసుకున్నాం. మొత్తం కాదు. ఓన్లీ ఈ పార్ట్ వరకే తీసుకుంటున్నాం. సో, ఇప్పుడు నేను డయాగ్రామ్ డ్రా చేద్దాము. సో, అజంప్షన్ డయాగ్రామ్స్ డ్రా చేద్దాం. సో, చూస్తే ఒక్క నిమిషం చూస్తే చూడండి ఇప్పుడు ఫస్ట్ వన్ ఒక వర్టికల్ రియాక్షన్ ఉంది. సో, ఆర్ఏ అనే వర్టికల్ రియాక్షన్ ఉంది. సో, అది మీకు ఆల్రెడీ తెలుసు అదెంత 4.5 ఏమో సంథింగ్ ఉంది. ఓకే. నెక్స్ట్ వన్ ఒక హారిజాంటల్ రియాక్షన్ ఈ డైరెక్షన్‌లో ఉంది. సో, అదెంత అంటే
ఒక్క నిమిషం 18 కిలో న్యూటన్సా అండి? 12 కిలో న్యూటన్సా? అదా? 12 కిలో న్యూటన్స్. సో, 12 కిలో న్యూటన్స్ ఉంది. ఒక హారిజాంటల్ రియాక్షను. ఓకే. ఈ 2 నోన్ ఫోర్సెసే. ఇంక తెలియని ఫోర్సెస్ ఎన్నున్నాయంటే 2 అన్‌నోన్ ఫోర్సెస్ ఉన్నాయి. ఒక హారిజాంటల్ మెంబరు జాయింట్ ఏ దగ్గర ఒక సి అనేది ఉంది. సియా? ఒక్క నిమిషం. సి అది జాయింట్ ఏంటిది? 1 సెకండ్. సో, జాయింట్ దగ్గర ఉన్నది సిఏ. ఓకే. సో, జాయింట్ దగ్గర ఉన్నది సి. ఒక అన్‌నోన్ ఫోర్స్ మెంబర్ ఒకటి హారిజాంటల్ మెంబర్ ఉంది. అదే దగ్గర దీని దగ్గర ఒక ఇంక్లైన్డ్ మెంబరు, ఒక డి అనే మెంబర్ ఉంది. ఓకే. ఈ రెండిటి యొక్క డైరెక్షన్స్ మీ ఇష్టం అజంప్షన్ చేసుకోవచ్చు. ఏదైనా సరే ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అవే ఫ్రమ్ ద జాయింట్ తీసుకోవచ్చు. లేదా 2 అవే తీసుకోమంటే తీసుకుంటాను. ఒకటి టువర్డ్ ఒక ఇంక్లైన్ తీసుకోమన్నా కూడా తీసుకుంటాను. సపోజ్ ఒకటి అవే తీసుకున్నా కాబట్టి ఇంకోటి టువర్డ్స్ తీసుకుంటున్నాను. అంటే జాయింట్‌కి ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఒకటి జాయింట్‌కి టువర్డ్స్ యాక్ట్ అవుతుందని తీసుకుంటున్నాం. ఇప్పుడు అనాలిసిస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తాం ఫస్టు సమ్మేషన్ ఆఫ్ ఫోర్సెస్ ఈక్వల్ టు వెర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 చేస్తాం. సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ ఈస్ ఈక్వల్ టు 0 చేస్తున్నాం. సో, వర్టికల్ ఫోర్సెస్ ఉన్నప్పుడు ఏంటి? సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెసే చేస్తున్నాను. సో, సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ అన్నప్పుడు ఓన్లీ వర్టికల్ ఫోర్సెస్ ఏవి ఉన్నాయో అవే తీసుకోవాలి. ఓకే. ఇక్కడ ఇదొక వెర్టికల్ ఫోర్స్ మెంబర్. ఓకే. ఇది అప్‌వర్డ్ డైరెక్షన్ అంటే పాజిటివ్ వై డైరెక్షన్‌లో చూపిస్తుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ తీసుకుంటున్నాను. సో, ఏదైనా తీసుకోవచ్చండి. డైరెక్షన్ ఏ యాంగిల్‌కైనా తీసుకోవచ్చు. కాకపోతే మీరు త్రూ ఔట్ ప్రాబ్లమ్ మొత్తంలో ఒకటే డైరెక్షన్ ఫిక్స్‌డ్ అయిపోవాలి. సో, ఆ పాజిటివ్ పైకి ఉన్నప్పుడు ప్లస్ తీసుకుంటే ప్లస్ తీసుకోవాలి మొత్తం అన్నీ. లేదా కిందకి ప్లస్ తీసుకుంటే అన్నిటికి అదే యూజ్ చేసుకోవాలి. ఓకే. ఇది ప్లస్ తీసుకున్నాను. ఓకే. నెక్స్ట్ ఇది హారిజాంటల్ మెంబర్. సో, హారిజాంటల్ మెంబర్ కాబట్టి ఇది తీసుకోకూడదు. సో, ఇది క్యాన్సిల్ చేసేయాలి. నెక్స్ట్ ఇది కూడా ఏసీ అనేది కూడా ఇది ఒక హారిజాంటల్ మెంబర్. సో, ఇది కూడా తీసుకోకూడదు. సో, ఇంకా ఉన్నదేంటంటే ఏడీ అనే మెంబర్ ఉంది. అయితే ఇది ఇటు హారిజాంటల్‌గా లేదు, ఇటు వెర్టికల్‌గా లేదు. సో, ఇంక్లైన్డ్‌గా ఉంది. సో, ఇంక్లైన్డ్‌గా ఉంటే మీకేం చెప్పాను? దీన్ని ఒక 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 పర్టిక్యులర్ ఒక వర్టికల్‌గా, ఒక హారిజాంటల్‌గా డిసైడ్ జేసుకోవాలి. సో, దీనికి దాని యొక్క రియాక్షన్స్, దాని యొక్క డైరెక్షన్స్ అజంప్షన్ చేసుకొని, దానికి అపోజిట్‌గా వచ్చేటట్టు చూసుకోవాలి. సో, వచ్చేటట్టు చూసుకోవాలి. అండ్ దీని యాంగిల్ ఎంతుందో చూద్దాం. సో, దీని యాంగిల్ ఎంతుందో చూద్దామంటే ఒక్కసారి దీని యాంగిలు ఇక్కడ మనకేమి యాంగిల్ ఇవ్వలేదు. బట్ దీనికి ఇక్కడ ఒక సైన్ యాంగిల్ ఉంది. సైన్ అప్లై చేస్తే మీకు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో, 1.5/2 చేస్తే సరిపోతుంది. ఓకే. 1.5/2 చేస్తే వచ్చేస్తుంది. అక్కడ ఆ కాన్సెప్ట్ మనం ఇక్కడ వాడుకుంటాం. ఓకే. సో, ఇక్కడ థీటా లేదు. జనరల్‌గా ఇక్కడ ఇంక్లైన్డ్ మెంబర్ ఏమీ లేదు. ఇక్కడ యాంగిల్ మనకి డైరెక్ట్‌గా థీటా వేలలో ఇవ్వలేదు. సో, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూస్‌లో ఉన్నాయి. సో, ఇప్పుడేం చేద్దాం? ఇంకేమున్నాయండి? అన్నీ అయిపోయినాయి. ఓకే. సో, ఇక్కడ హారిజాంటల్ మెంబర్ తీసుకున్నాను. ఇక్కడ హారిజాంటల్ మెంబరు ఈ 2 తీసుకోకూడదు. వర్టికల్ మెంబర్ ఒక్కటే తీసుకున్నాను. అగైన్ ఇది కూడా హారిజాంటల్ మెంబరే. సో, దీన్ని కూడా కన్సిడర్ చేయకూడదు. ఓకే. అది కూడా హారిజాంటల్ మెంబర్ కాబట్టి దాన్ని కూడా కన్సిడర్ చేయకూడదు. బట్ ఇంకా ఒక వర్టికల్ మెంబర్ ఉంది. ఇదొక్కటే ఉంది. సో, దాన్ని తీసుకుందాం. సో, అదేంటిది ఫోర్స్ ఇన్ మెంబర్ ఏడీ. సో, ఫోర్స్ ఇన్ మెంబర్ ఏడీ. ఓకే. ఫోర్స్ ఇన్ మెంబర్ ఏడీ అండ్ ఇది ఇంక్లైన్డ్‌గా ఉంది కాబట్టి దీనికి అపోజిట్ సైడ్ కాబట్టి సైన్ థీటా అప్లై చేయాలి. సో, సైన్ థీటా. సో, సైన్ థీటా అనేది మనకి ఎగ్జాక్ట్‌గా తెలీదు కాబట్టి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు చేస్తున్నాను. ఇంకేమన్నా ఉన్నాయా? సో, ఇది హారిజాంటలే. ఇది తీసుకోకూడదు. ఇది తీసుకోకూడదు. అండ్ ఇది హారిజాంటల్ ఇది తీసుకోకూడదు. ఉన్న వర్టికల్ ఫోర్సెస్ రెండే 2 తీసుకున్నాం. ఏమీ లేవు కాబట్టి ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు దీని డైరెక్షన్ ఏం తీసుకోవాలి? ప్లస్సా? మైనసా? అంటే మనం ఇది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ టాప్‌లో చూసినప్పుడు ప్లస్ తీసుకున్నప్పుడు దీనికి కూడా పాజిటివే తీసుకోవాలి. సో, పాజిటివ్ తీసుకున్నప్పుడు ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంతొస్తుంది? 4.5 అంటే 4.5 సైన్ థీటా ప్లేస్‌లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తామంటే ఇక్కడ 1.5/2 ఉంది హైటు. సో, 1.5/2 చేస్తే మీకు ఫైనల్‌గా ఫోర్స్ ఇన్ మెంబర్ ఏంటిదది? ఏడీ తీసుకుంటూ వెళ్తే చేస్తే ఎంతొస్తుందంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ మీకు మైనస్ వస్తుంది. సో, మైనస్ ఆఫ్ మీ ఆన్సర్ ఎంతొస్తుందో అంత వేస్తాము. 1 సెకండ్ ఒక్కసారి ఆన్సర్ చూసి చెప్తాను. సో, ఫోర్స్ ఇన్ మెంబర్ ఏడీ ఎంతొచ్చిందంటే 7.5 వచ్చింది. సో, 7.5 వచ్చింది కాబట్టి 7.5 వేసేస్తున్నాను. ఓకేనా? అది. సో, ఇక్కడ సైన్ థీటా అంటే అపోజిట్ సైడ్. అపోజిట్ సైడ్ అంటే ఏంటండి? సైన్ థీటా అంటే సో, ఇక్కడున్న అపోజిట్ సైడ్ బై ఏంటిది? హైపోటెన్యూస్. సో, ఆ హైపోటెన్యూస్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తాము? ఇది రూట్ ఆఫ్ అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ చేస్తే మీకు మన హైపోటెన్యూస్ వస్తుంది. సో, దాన్ని బేస్ చేసుకొని మీకు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఏస్తే మీకు ఆటోమేటిక్‌గా సైన్ థీటా వాల్యూ వస్తుంది. దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు 7.5 వచ్చేస్తుంది. ఓకే. ఇలా ఫైండ్ ఔట్ చేస్తారు. అయితే ఇక్కడ ఫైండ్ ఔట్ చేసినప్పుడు ఏమైందండి ఇక్కడ మీకు? ఆన్సర్
నెగెటివ్ వచ్చింది. సో, నెగెటివ్ వచ్చింది కాబట్టి ఇందాక మీరు తీసుకున్నటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో జాయింట్‌కి ఏవి యాక్ట్ అవుతున్న డైరెక్షను తీసుకున్నది రాంగు. అంటే మీరు డైరెక్షన్‌ని ఇప్పుడు పూర్తిగా పక్కాగా ఫిక్స్‌డ్‌గా ఇటు జాయింట్‌కి టువర్డ్స్ తీసుకోవాలి. ఓకే. సో, ఇక్కడితో అక్కడితో దాని అనాలిసిస్‌ని చేసేసాం. ఇప్పుడు దీన్ని ఎరేజ్ చేసేస్తున్నాను. ఓకే. సో, ఇంతకు ముందు తీసుకున్నటువంటి డైరెక్షన్ ఏదైతే అవే ఉందో అది కాస్త ఇప్పుడేమైంది జాయింట్‌కి టువర్డ్స్ అయింది. సో, టువర్డ్స్ అయినప్పుడు మళ్ళీ స్పెషల్‌గా మళ్ళీ కొత్తగా మళ్ళీ ఒక వెర్టికల్ అండ్ ఇంక్లైన్డ్‌గా మార్చి వాటి యొక్క ఫోర్సెస్‌కి దానికి డైరెక్షన్స్ ఎదురుగా వచ్చేటట్టు తీసుకోవాలి. సో, తీసుకొని చేయాలిప్పుడు. ఓకే. ఇప్పుడు సమ్మేషన్ ఆఫ్ వెర్టికల్ ఫోర్స్ చేసాం గదా! అగైన్ ఇప్పుడు సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 చేద్దాం. సో, సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 చేద్దాం. సో, సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 చేద్దాం. సో, చేస్తే అగైన్ ఇప్పుడు కన్సిడర్ చేయండి. ఇది వర్టికల్ ఫోర్స్ కాబట్టి ఇది తీసుకోకూడదు. ఎందుకు ఇక్కడ మనం చేసేది హారిజాంటల్ ఫోర్సెస్ కాబట్టి ఇప్పుడు వర్టికల్ ఫోర్స్ తీసుకోకూడదు. ఇందాక వర్టికల్ ఫోర్స్ తీసుకున్నప్పుడు హారిజాంటల్‌ని ఎలా నెగ్లెక్ట్ చేసామో, ఇప్పుడు హారిజాంటల్ తీసుకున్నప్పుడు వర్టికల్ నెగ్లెక్ట్ చేయాలి. ఇంకా నెక్స్ట్ ఇంకోటేముందండి, ఇక్కడ ఒక హారిజాంటల్ ఫోర్స్ ఉంది. ఇది జాయింట్‌కి అవే యాక్ట్ అవుతుంది. సో, నెగెటివ్ ఎక్స్ యాక్సిస్‌లో చూపిస్తుంది కాబట్టి నేను మైనస్ తీసుకుంటున్నాను. సో, దేర్‌ఫోర్ -12 తీసుకుంటున్నాను. ఓకే. జాయింట్‌కి అవే యాక్ట్ అవుతుంది కాబట్టి -12 తీసుకుంటున్నాను. ఇంకేమున్నాయి ఇక్కడ, ఇగో నేను ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అజంప్షన్ చేసుకున్నాను. జాయింట్‌కి టువర్డ్స్ యాక్ట్ అవుతుంది ఫోర్స్ అని తీసుకున్నాను. సో, టువర్డ్స్ ఇది కూడా నెగెటివ్ ఎక్స్ డైరెక్షన్ చూపిస్తుంది కాబట్టి ఈ ఫోర్స్‌లో ఉన్న మెంబర్‌ని కూడా మైనస్సే తీసుకుంటున్నాను. ఇది పర్ఫెక్ట్ హారిజాంటల్‌గా ఉంది కాబట్టి ఇంక దీనికి ఏమి కాంపోనెంట్స్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఫోర్స్ ఇన్ ఏసీ అండ్ మెంబర్స్ అని తీసుకుంటే సరిపోతుంది. ఓకే. సో, డైరెక్ట్‌గా ఫోర్స్ ఇన్ ఏసీ మెంబర్. అయితే ఇంకేమున్నాయి, సో, ఇది తీసేసుకున్నా, ఇది తీసుకున్నాను, ఇది తీసుకోకూడదు కాబట్టి ఇంక మిగిలిపోయింది ఏంటి? ఇది ఈ 2 మిగిలాయి. అగైన్ ఇది వెర్టికల్ మెంబర్ కాబట్టి దీన్ని తీసుకోకూడదు. కేవలం మనం తీసుకోవాల్సింది ఒక హారిజాంటల్ మెంబరే తీసుకోవాలి. అగైన్ ఇది కూడా ఏ డైరెక్షన్‌లో చూపిస్తుందండి మీరు అబ్జర్వ్ చేస్తే, ఇది కూడా నెగెటివ్ ఎక్స్ డైరెక్షన్ వైపే చూపిస్తుంది కాబట్టి నెక్స్ట్ దీనికి కూడా మైనసే తీసుకోవాలి. సో, అదేంటిది ఫోర్స్ ఇన్ మెంబర్ ఏడీ. సో, ఫోర్స్ ఇన్ మెంబర్ ఏడీ. సో, ఇది ఫోర్స్ ఇన్ మెంబర్ ఏడీ. అయితే ఇది ఇక్కడ పర్ఫెక్ట్ హారిజాంటల్ ఉంది కాబట్టి మీకు డైరెక్ట్‌గా ఇంకా ఇంటూ సైన్ థీటా, కాస్ థీటా ఏమీ రాలేదు. ఇక్కడ కూడా ఏమి పర్ఫెక్ట్ హారిజాంటల్‌గా ఉంది కాబట్టి సైన్ థీటా, కాస్ థీటా అంటే ఏ కాంపోనెంట్ రాలేదు. బట్ ఇది ఇంక్లైన్డ్‌గా ఉన్నదానికి మనం ఒక హారిజాంటల్, వెర్టికల్ చేసాం కాబట్టి ఇప్పుడు దీనికి ఇంటూ మల్టిప్లికేషన్‌గా దానికి కాంపోనెంట్ వస్తుంది. అదేమొస్తుంది హారిజాంటల్ సైడ్ కావాలంటే కాస్ థీటా చేస్తేనే మీకు హారిజాంటల్ కాంపోనెంట్ వస్తుంది. సో, హారిజాంటల్ కాంపోనెంట్ ఈస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకేమన్నా ఉన్నాయా? లేవు. సో, అన్నీ నెగెటివ్ ఎక్స్ డైరెక్షన్‌లోనే డైరెక్షన్ మూవ్‌మెంట్ చూపిస్తుంది కాబట్టి అన్ని మైనస్‌లు తీసుకున్నాను. సో, సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మీకు -12. ఓకే. -12. ఫోర్స్ ఇన్ ఏసీ తెలీదు గదా! సో, తెలీదు కాబట్టి ఫోర్స్ ఇన్ ఏసీ అలాగే తీసుకుందాం. తెలీదు కాబట్టి. ఓకే. నెక్స్ట్ ఫోర్స్ ఇన్ ఏడీ ఆల్రెడీ కాలిక్యులేట్ చేసాము. ఎంత? 7.5. సో, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకోకూడదు. కేవలం మనం తీసుకున్నది ఏదేది ఏంటంటే అదొక వాల్యూయే. ఓకే. నెగెటివ్ సైన్స్ అనేది జస్ట్ డైరెక్షన్స్ కరెక్టా కదా చెక్ చేయడం కోసమే చేస్తాం. నెక్స్ట్ కాస్ట్ ఇట్ అంటే ఇక్కడ అడ్జసెంట్ సైడ్ 2 ఉంటుంది. బై హైపోటెన్యూస్ అంటే ఎంతొస్తుంది? 2 స్క్వేర్ ప్లస్ 1.5 అంటే అబ్బో! ఒక్క నిమిషం చూసి చెప్తాను ఆగండి. సో, 1 సెకండ్. హైపోటెన్యూస్ ఎంతొస్తుందంటే ఇక్కడ ఏమైనా చేశానా? పైన ఎక్కడైనా? కాస్ట్ ఈటా ఎంతొచ్చింది? 2/2.5 వచ్చింది. ఓకే. సో, 2.5 తీసుకుందాం. ఓకే. సో, 2 బై ఇదొకటి. సో, 2/2.5 ఇంటూ ఇది ఇంకేం లేదు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0. సో, సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ మొత్తం చేస్తే ఏమొస్తుంది? సో, 2.5 అంటే మొత్తం చేస్తే ఇది ప్లస్ వస్తుందా? మైనస్ ప్లస్ ప్లస్ అవుతుంది. సో, మైనస్ వస్తుంది. అంటే సో, టోటల్‌గా దీని ఆన్సర్ ఫైండ్ ఔట్ చేస్తే మీకేమొస్తుంది? ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్‌గా మీరు ఫైండ్ ఔట్ చేస్తే దీని ఆన్సర్ నెగెటివే వస్తుంది. ఎందుకంటే 2 ఇక్కడ అన్ని మైనస్‌లోనే ఉన్నాయి. ఈ మైనస్‌లు మైనస్‌లు అటుపోతే ప్లస్ వస్తుంది. బానే ఉంది. బట్ ఈ ఫోర్స్ ఇన్ మెంబర్‌లో మైనస్ అనే సింబల్ ఉంది కాబట్టి సో, నాకు తెలిసి 100% మైనసే వస్తుంది. సో, అగైన్ మీరు ఫైండ్ ఔట్ చేసిన తర్వాత ఆన్సర్ ఏమొచ్చిందండి? నెగెటివ్ వచ్చింది కాబట్టి సో, మీరు ఇందాక తీసుకున్నటువంటి అజిముత్ డైరెక్షను రాంగు. సో, ఇప్పుడు దాని డైరెక్షన్‌ను మార్చుకోవాలి. మార్చుకొని దాని యొక్క డైరెక్షను ఇప్పుడు మీరు ఇందాక జాయింట్‌కి టువర్డ్స్ తీసుకున్నామా? సో, జాయింట్‌కి టువర్డ్స్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు జాయింట్‌కి ఫోర్సు యాక్ట్ చేసి చేసుకోవాలి. సో, ఒక్కసారి ఇంక ఫైండ్ ఔట్ చేసిన తర్వాత ఈ అజంప్షన్ డైరెక్షన్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో నెక్స్ట్ జాయింట్ చేసేటప్పుడు ఇదే ఈ ఫోర్స్ మెంబర్ ఏసీ తీసుకున్నప్పుడు నెక్స్ట్ జాయింట్ సి దగ్గర తీసుకున్నప్పుడు ఇక్కడ జాయింట్‌కి ఫోర్స్ అవే యాక్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా జాయింట్‌కి అవే యాక్ట్ తీసుకోవాలప్పుడు. ఓకే. ఇక్కడ కూడా జాయింట్‌కి టువర్డ్స్ వచ్చినప్పుడు ఒకవేళ జాయింట్ డి సెలెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడ జాయింట్‌కి
2 వర్డ్స్ వచ్చేటట్టే తీసుకోవాలి. ఓకే. సో, తెలియనప్పుడు అజంప్షన్ తీసుకుంటాం. ఒక్కసారి తెలిసిన తర్వాత ఇంక అదే ఫిక్స్డ్ డైరెక్షన్స్ తీసుకోవాలి. ఓకే. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో, ఒకసారి నేను డయాగ్రామ్స్ అన్నీ క్లియర్ చేస్తాను. సో, ఒక్కసారి మీరు మళ్ళీ ఫస్ట్‌వి చూద్దాం. ఓకే. సో, చూడండి. ఇగో ఇక్కడ నేను జాయింట్‌కి ఏవైతే తీసుకున్నానో సో, సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే నాకు ఆన్సర్ పాజిటివ్ వచ్చింది. సో, పాజిటివ్ వచ్చింది కాబట్టి ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ డైరెక్షన్ కరెక్ట్ కాబట్టి ఇక్కడ ఏం మార్చలేదు. ఏది నేను మామూలుగా ఇంతకుముందు కన్సిడర్ చేసుకున్నా. ఓకే. అదే జాయింట్‌కి ఫోర్స్ ఇక్కడ కూడా అవే యాక్ట్ అని చేసి మొత్తం చేసుకుంటూ వచ్చాను. ఆన్సర్ నెగెటివ్ వచ్చింది. సో, నెగెటివ్ వచ్చింది కాబట్టి సో, ఆ తర్వాత సెకండ్ టైమ్ నేను దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేశాను. ఇది ఫిక్స్డ్ డైరెక్షన్ అయిపోయింది. ఒకసారి జాయింట్ ఏ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ జాయింట్ అనేది తీసుకోవచ్చు. ఏ జాయింట్ తీసుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ డి తీసుకోవచ్చు. ఎందుకంటే జాయింట్ డి ఎందుకు తీసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ డి తీసుకున్నాం అనుకోండి ఏమవుతుంది? ఈ మెంబర్ ఫోర్స్ ఇప్పుడే ఫైండ్ ఔట్ చేసాం. ఇది లోడ్. ఈ 2 అన్నోన్సే కాబట్టి సో, జాయింట్ డి సెలెక్ట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అదేవిధంగా జాయింట్ సి కూడా తీసుకోవచ్చు. ఎందుకు? ఇక్కడ ఈ ఫోర్స్‌లో ఉన్న మెంబరు తెలుసు అండ్ ఇది లోడు అండ్ ఈ 2 మెంబర్స్ అన్నోన్స్. సో, 2 అన్నోన్స్ ఉన్నాయి కాబట్టి జాయింట్ సి కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా జాయింట్ బి కూడా తీసుకోవచ్చు. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ సి తీసుకోవచ్చు. జాయింట్ డి కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జాయింట్ సి తీసుకుంటున్నాను. సో, జాయింట్ సి తీసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ప్రాబ్లమ్. ఎందుకంటే ఇక్కడ ఇంక్లైన్డ్‌గా ఉంది కాబట్టి, సైన్ థీటా, కాస్ థీటా అప్లై చేయడం కొంచెం టైం వేస్ట్ అవుతుంది. అదే జాయింట్ సి తీసుకుంటే చాలా ఈజీగా డెడ్లీయెస్ట్‌గా అయిపోతుంది. అది ఎలానో చూపిస్తాను. సో, సేమ్ జాయింట్ సి దగ్గర ఒక 18 కిలోన్యూటన్స్ ఉంది. సో, జాయింట్‌కి ఫోర్స్ యాక్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకుందాం. సో, నేను జాయింట్ డి దగ్గర ఉన్న డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో, ఫస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు సో, చూద్దాం. సో, జాయింట్ డి ఇది. సో, జాయింట్ డి అనుకుంటే ఇక్కడ దాని కింద ఒక వర్టికల్ లైన్ లోడ్ ఒక 18 కిలోన్యూటన్స్ వెర్టికల్ లోడ్ యాక్ట్ అవుతుంది. అదేవిధంగా ఇంకేమున్నాయండి? ఒక హారిజాంటల్ ఫోర్స్ ఇన్ మెంబర్ ఇక్కడ జాయింట్ సి గదా! సో, జాయింట్ సినా? డీనా? జాయింట్ సి అనుకుంటా. ఆ! సియే. ఇటువైపు బి ఉంది. ఇటువైపు ఏ అనే మెంబర్ ఉంది. సో, ఏ, సి, బి అనే మెంబర్ ఉంది. ఇంకొకటి వర్టికల్ మెంబరు డి అనే మెంబర్ ఉంది. ఓకే. ఇవి ఉన్నాయి. ఈ మొత్తం ఫోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ జాయింట్‌కి ఫోర్స్ యాక్ట్ అవుతుందో లేదో మళ్ళొకసారి గుర్తుపెట్టుకోండి. ఇది నోన్ డైరెక్షనే. ఇది ఆల్రెడీ ఇంతకు ముందు చేసుకున్నాము. అజంప్షన్ చేసిన దాన్ని ఫైండ్ ఔట్ చేస్తే మనకు కరెక్ట్ డైరెక్షన్ వచ్చింది. సో, ఆ కరెక్ట్ డైరెక్షన్ ఇప్పుడు తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ అజంప్షన్ చేసుకోకూడదు. ఈ ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీలో. ఓకే. సో, అదేంటో చూద్దాం అది. సో, అక్కడ జాయింట్‌కి ఫోర్స్ యాక్ట్ వచ్చిందా? ఇంక్లైన్ వచ్చింది. ఇక్కడ జాయింట్‌కి ఫోర్స్ యాక్ట్ అవ్వాలి. ఇక్కడ జాయింట్‌కి ఫోర్స్ యాక్ట్ అవ్వాలి. సో, కంపల్సరీ ఇక్కడ కూడా జాయింట్‌కి ఫోర్స్ యాక్ట్ అవ్వాలి. అండ్ ఇక్కడ అగైన్ నేను చెప్పేదేంటంటే, ఇక్కడ తీసుకున్నటువంటి డయాగ్రాము ఓకే. ఇక్కడ తీసుకున్న డయాగ్రామ్ ఏంటంటే, ఓన్లీ అప్ టు ఈ ప్లేస్ వరకే తీసుకుంటున్నా. త్రూఅవుట్ మొత్తం తీసుకోవట్లేదు. ఓన్లీ ఈ పార్ట్ వరకే తీసుకుంటున్నా. మొత్తం అటు ఎండ్ వరకు తీసుకోవట్లేదు. ఓన్లీ సగానికి సగంలోనే తీసుకుంటున్నాం. సో, తీసుకున్నప్పుడు ఇక్కడ పైన ఉన్నటువంటి హారిజాంటల్ లోడ్ రాదు. ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 మెంబర్సే వస్తాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు చూద్దాం. సో, జాయింట్‌కి ఫోర్స్ ఏమవుతుంది ఇక్కడ? యాక్ట్ అవ్వాలి కాబట్టి, ఇక్కడ కూడా జాయింట్‌కి ఫోర్స్ ఇన్ మెంబర్ యాక్ట్ అవ్వాలి. ఓకే. జాయింట్ ఇన్ ఫోర్స్‌కి యాక్ట్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు మీరు తీసుకున్న ఈ రెండిటికి డైరెక్షన్స్ తెలియవు. ఈ రెండిటికి ఆల్రెడీ ఫిక్స్డ్ డైరెక్షన్స్ ఉన్నాయి. మరి వీటికి మీ ఇష్టం ఎలా తీసుకుంటారు? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌వర్డ్ తీసుకుంటున్నాను. ఒకటి ఔట్‌వర్డ్ తీసుకుంటున్నాను. ఇందాక 2 ఇన్‌వర్డ్ సంథింగ్ తీసుకున్నాను. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటున్నాను. ఓకే. ఈ ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ ఎంత అండి? ఇందాక వచ్చిన దాంట్లో ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ ఎంతొచ్చిందంటే, ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ 18 వచ్చింది. సో, ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ 18 ఉంది కాబట్టి సో, గుర్తుపెట్టుకోండి. సో, ఫోర్స్ ఇన్ మెంబర్ 18 ఉంది. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే చేసేటప్పుడు సమ్మేషన్ ఆఫ్ వెర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 చేయండి. ఈజీగా ఉంటుంది ప్రాబ్లమ్. ఓకే. సమ్మేషన్ ఆఫ్ వెర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 చేస్తున్నాను. సో, చేసేటప్పుడు వెర్టికల్ మెంబర్స్ ఏవున్నాయో చూద్దాం. సో, ఒక లోడ్ అనేది ఉంది. సో, ఇది కూడా ఏం చూపిస్తుంది? డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో చూపిస్తుంది. సో, డౌన్‌వర్డ్‌ని ఫర్ ఎగ్జాంపుల్ నెగెటివ్ తీసుకుందాం. అంటే నెగెటివ్ వై యాక్సిస్ 18 మైనస్ తీసుకుంటున్నాం కాబట్టి 18. ఓకే. ఇది హారిజాంటల్ మెంబర్ ఇది తీసుకోకూడదు. అండ్ ఇది హారిజాంటల్ మెంబరే కాబట్టి ఈ 2 తీసుకోకూడదు. ఓకేనా? ఈ 2 ఏమవుతున్నాయి? ఇది హారిజాంటల్ మెంబర్స్ కాబట్టి తీసుకోకూడదు. ఓన్లీ మనం తీసుకునేది వెర్టికల్ ఫోర్సెస్ కాబట్టి వెర్టికల్ మెంబర్సే తీసుకోవాలి. ఇక ఈ 2 బోంగి ఇంకేం మిగిలిందండి? ఇది ఒక్కటే మిగిలింది. సో, అది ఫోర్స్ ఇన్ మెంబర్ సీడీ. సో, ఫోర్స్ ఇన్ మెంబర్ సీడీ. సో, ఫోర్స్ ఇన్ మెంబర్ సీడీ. అగైన్ దీని డైరెక్షన్ ఎటువైపు ఉంది? డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో ఉంది కాబట్టి అగైన్ దీనికి కూడా మైనసే. ఇది ఎగ్జాక్ట్‌గా వర్టికల్‌గా ఉంది కాబట్టి దీనికి ఇంటూ సైన్ థీటా, కాస్ థీటా కాంపోనెంట్స్ ఏమి రావు. ఇక అక్కడితో అయిపోతుంది. సో, ఫైనల్‌గా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందండి? దీని ఆన్సర్ 0. ఇంకేం లేవు కాబట్టి. సో, ఫైనల్‌గా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందండి? ఫోర్స్ ఇన్ మెంబర్ సీడీ ఈజ్ ఈక్వల్ టు ఎంత?
ఏమొస్తుంది? -18 వచ్చింది. అంటే మళ్ళీ ఏమొచ్చింది ఆన్సరు నెగెటివ్ వచ్చింది. సో, నెగెటివ్ వచ్చిందంటే మనం తీసుకున్న డైరెక్షన్ రాంగ్. అందుకని మనం ఏం చేయాలి? దాని డైరెక్షన్‌ని మార్చాలి. అంటే ఇంతకుముందు తీసుకున్నటువంటి టువర్డ్స్ జాయింట్ కరెక్షన్‌ని మనం కరెక్షన్ చేసి ఇప్పుడు జాయింట్‌కి ఫోర్స్ ఏవే యాక్ట్ అవుతున్నట్టు ఇందాక ఏదైతే ఫిక్స్డ్ డైరెక్షన్ కలర్ ఉందో ఆ కలర్ తీసేసుకుంటున్నాను. జాయింట్‌కి ఫోర్స్ ఏవే యాక్ట్ అవుతున్నట్టు తీసుకోవాలి. ఓకే. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇక అయిపోయిన తర్వాత నెక్స్ట్ అగైన్ సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 చేయాలి. ఓకే. ఒక్క ప్రాబ్లమ్ ఒక్క జాయింట్ దగ్గర విన్నా చాలండి. మొత్తం ఎంటైర్ ప్రాబ్లమ్ అంతా వస్తది. అగైన్ సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్స్ ఈక్వల్ టు 0 చేయాలి. ఓకే. ఇప్పుడు చేసినప్పుడు ఇప్పుడు చూడండి. ఓకే. ఇప్పుడు చూస్తే ఓకే. ఇది ఇది వర్టికల్ మెంబర్. సో, వర్టికల్ మెంబర్ కాబట్టి ఇది రాదు. ఓకే. ఇది హారిజాంటల్ మెంబర్ కాబట్టి ఇటువైపు టువర్డ్స్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్‌లో చూపిస్తుంది కాబట్టి ప్లస్ తీసుకుంటున్నాను. సో, ఫోర్స్ ఇన్ మెంబర్ ఏంటంటున్నాను? ఎఫ్‌సిబి అనుకుంటున్నాను. సో, ఫోర్స్ ఇన్ మెంబర్ ఎగ్జాక్ట్ హారిజాంటల్ ఉంది కాబట్టి కాంపోనెంట్ ఏమీ రాదు కాబట్టి ఇక ఆపేస్తున్నాను. అండ్ ఇదొక మెంబర్ ఉంది. ఇది ఏ డైరెక్షన్‌లో చూపిస్తుంది? నెగెటివ్ ఎక్స్ డైరెక్షన్ చూపిస్తుంది కాబట్టి మైనస్ తీసుకుంటున్నాను. సో, ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ రాయమంటే రాసేస్తాను. ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ అగైన్ అది కూడా ఎగ్జాక్ట్ హారిజాంటల్ ఉంది కాబట్టి ఇంకేమి కాంపోనెంట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇదేమవుతుంది వర్టికల్ కాబట్టి ఇది దీన్ని తీసుకోకూడదు. ఇది తీసుకోకూడదు. ఈ 2 తీసుకోకూడదు. ఓకే. ఇక్కడితో అయిపోయింది. ఇంకేమన్నా ఉన్నాయా? ఏమీ లేవు కాబట్టి 0. ఓకే. ఇప్పుడు మనకు తెలియంది ఏంటిది? ఇందులో ఎఫ్‌సిబి తెలీదు కాబట్టి ఎఫ్‌సిబిని అట్లే ఉంచుకుందాం. ఎఫ్‌సిబి ఇలాగే ఉంచుకుందాం. సో, ఇది దీన్ని పంపిస్తే ప్లస్ అవుతుంది. ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ. సో, ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ. సో, ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ ఎంతుందో సో, దీనికి గూడా అంతే వస్తుందనమాట. అంటే ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ ఎంత 18 అనుకుంటా. 18. సో, ఫోర్స్ ఇన్ మెంబర్ 18 కాబట్టి సో, దీనికి కూడా సో, మనం ఇప్పుడు 18 వేయాలి. దేర్‌ఫోర్ ప్లస్ 18 వచ్చింది. అంటే ప్లస్ వచ్చింది కాబట్టి దీని డైరెక్షన్ మనం తీసుకున్న డైరెక్షన్ కరెక్ట్ కాబట్టి సో, ఈ డైరెక్షన్ ఏదైతే అజంప్షన్ డైరెక్షన్ ఫోర్స్ ఇన్ సీబీ ఏదైతే డైరెక్షన్ మనం అనుకున్నామో అది కరెక్ట్. సో, దాన్ని ఫిక్స్డ్ డైరెక్షన్‌గా తీసుకుంటే సరిపోతుంది. సో, ఫోర్స్ ఇన్ మెంబర్ సో, ఏమొచ్చింది ఆహ్, న కరెక్ట్ వచ్చింది కాబట్టి సో, మనం తీసుకున్నటువంటి ఇందాక తీసుకున్న అజంప్షన్ డైరెక్షన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అని జెప్పి ఫైనల్ జేసుకోవచ్చు. ఇలా ప్రాబ్లమ్స్ అన్నీ చేయాలండి. ప్రతి జాయింట్ దగ్గర చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. సో, ఎప్పుడైనా జాయింట్ సెలెక్ట్ జేసుకోవడం గొప్ప. ఆ చేసుకునేటప్పుడు ఏది బెటరా? ఏది సింప్లెస్ట్ వేలో ఉంటుందో, ఏది సింపుల్‌గా అవుతుందో చూసి దాన్ని సెలెక్ట్ చేసుకోవడం గొప్ప. సో, జాయింట్ ఏ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జాయింట్ బి గూడా జేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ గూడా 2 అన్నౌన్సే ఉంటాయి కాబట్టి చేసుకుంటూ వెళ్తారు. సో, ఇలా అన్ని ఫోర్సెస్‌లో అంతా చేసిన తర్వాత ఇప్పుడు డయాగ్రామ్స్ డ్రా జేసుకోవాలి. సో, డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత సో, యాసిడ్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఇక్కడ 18 కిలోన్యూటన్స్ కూడా ఒకటుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. 12 18 12 అనుకుంటా. సో, 12 అనేది. ఓకే. ఇదంతా వేసిన తర్వాత ఫోర్స్ ఇన్ మెంబర్ ఇందాక మనకి జాయింట్‌కి ఎబోవ్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఎబోవ్ ఉండాలి. ఇందాక ఇక్కడ ఈ జాయింట్ సికి ఇప్పుడే చేసాం. ఇక్కడ జాయింట్‌కి ఏవో యాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ జాయింట్‌కి ఏవో యాక్ట్ అయినప్పుడు ఇటు కూడా జాయింట్‌కి ఏవో యాక్ట్ అవ్వాలి. ఓకే. ఇక్కడ జాయింట్‌కి ఈ ఫోర్స్ ఇన్ మెంబర్ సీడీలో జాయింట్‌కి అగైన్ ఇక్కడ ఏవో యాక్ట్ అవుతుంది కాబట్టి ఇదే సీడీ మెంబర్‌లో ఇక్కడ కూడా జాయింట్‌కి ఇవే యాక్ట్ అవ్వాలి. ఓకే. అదేవిధంగా ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లమ్ చేసినప్పుడు జాయింట్‌కి ఫోర్స్ ఇక్కడ 2 వోర్స్ వచ్చింది కాబట్టి, ఈ జాయింట్ దగ్గర కూడా ఇక్కడ 2 వోర్స్ రావాలి. ఓకే. అలా అన్నీ చేసిన తర్వాత మీకు ఫైనల్‌గా ఇక్కడ కనబడేటువంటి ఈ డైరెక్షన్స్ కనపడతాయి. సో, కనబడ్డప్పుడు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జాయింట్‌కి ఇవే యాక్ట్ అవుతుంది. ఇక్కడ జాయింట్‌కి ఇవే యాక్ట్ అవుతుంది. సో, ఇక్కడ జాయింట్‌కి ఇవే యాక్ట్ అవుతుంది. సో, జాయింట్‌కి ఇవే యాక్ట్ అయినా గాని అంటే మెంబర్‌కి ఇవే యాక్ట్ అవుతే ఏమంటాం దాన్ని టెన్షన్ అంటాం. సో, టెన్షన్ కాబట్టి జనరల్‌గా పాజిటివ్‌తో రిప్రజెంట్ చేస్తుంటాం. ఓకే. సో, జాయింట్‌కి ఏ యాక్ట్ అవుతే దాన్ని పాజిటివ్‌తో రిప్రజెంట్ చేస్తాం. పాజిటివ్‌తో రిప్రజెంట్ చేస్తాం. అదే జాయింట్‌కి 2 వర్డ్స్ అయితే ఏమంటాం జనరల్‌గా కంప్రెషన్ అంటాం. జాయింట్‌కి 2 వర్డ్స్ అయితే కంప్రెషన్ అంటాం. సో, కంప్రెషన్ అన్నప్పుడు జనరల్‌గా మనం మైనస్‌తో రిప్రజెంట్ చేస్తాం. సో, అంతా అనాలిసిస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్‌లో మీరు చేయాల్సింది ఏందంటే అక్కడ లాస్ట్‌లో ఈ డయాగ్రామ్ డ్రా చేయాలి. అక్కడ ఏ మెంబర్‌లో ఏ ఫోర్సెస్ వచ్చాయో ఆ ఫోర్సెస్ ఏస్తే చాలు. ఇంక మిగతా ఎంటైర్ ప్రాబ్లమ్ మొత్తం చూడడు మీరు. కేవలం ఈ ఒక్క డయాగ్రామ్ ఈ వాల్యూస్ చూస్తే మీ ప్రాబ్లమ్‌కి బైకి బై మార్క్స్ పడతాయి. సో, ఎప్పుడైనా సరే కరెక్షన్ చేసేటప్పుడు మెయిన్‌గా అబ్జర్వర్ అయినా ఎవరైనా సరే ఏం చేస్తారు, డైరెక్ట్‌గా ఆన్సర్స్ ఎక్కడున్నాయి కరెక్ట్‌గా చేశారా లేదా చెక్ చేసుకోవడానికి ఇది చూస్తారు. సో, ఈ ఫైనల్‌గా ఈ డయాగ్రామ్ డ్రా చేసి రావాలి. సో, లేకపోతే మార్క్స్ అంతగా కరెక్ట్‌గా రావు. ఓకే. సో, అర్థమైందనుకుంటున్నాను. సో